అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత ప్లాన్ బి అమలు చేస్తూ ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. సరే, 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఋషికొండలో ఒక ప్యాలెస్ అయితే నిర్మించాడు. ఆ ప్యాలెస్ని ఏం చేయాలో కూటమి ప్రభుత్వానికి తలలు పట్టుకునేవాడు అర్థం కావడం లేదు. 550 కోట్లు నిర్మించడానికి 200 కోట్లు ఎన్జీటీకి ఫైన్ కట్టారు. 750 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మొదటి నుంచి చివరి దాకా మొత్తం భవనాలన్నీ నిర్మాణం అంతా పూర్తయ్యేది. రెండు హాస్పిటల్స్ కూడా నిర్మించడానికి సాధ్యమయ్యేది ఆ డబ్బుతో. కానీ ఆ డబ్బును అంతా వృధాగా ఋషికొండ ప్యాలెస్లో పోసారు. ఎందుకంటే విశాఖపట్నానికి రాజధాని వేసుకోవాలి. విశాఖపట్నంలో 2 కార్యాలయాలు పెట్టి రాజధానిని మేమే నిర్మించామని చెప్పుకోవాలని ప్రయత్నం చేశారు. పోయింది, బెడిసి కొట్టింది. జనాలు చెప్తూ కొట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరలా ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిని వైసీపీ అంగీకరించడం లేదు. మచిలీపట్నం, విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాలను కలిపి మావిగన్ అనే ఒక నగరాన్ని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పాత 3 రాజధానులు పోయినాయి. విశాఖపట్నం, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతి, ఈ 3 పోయినాయి. మరలా మరో 3 తెర మీద తీసుకొచ్చాడు. సరే, ఏదో పిచ్చితూకలకు మాట్లాడాడు కదా అని జనం అనుకునే లోపే ఆ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ కనుక రాజధానిగా మారిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అంట. అన్ని ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి అయితే? రాజధాని రాగానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయిపోతాయా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ హైవే ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా మారిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయంట. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా 100 కోట్లు కేటాయించిన దాఖలాలు. ఇక అభివృద్ధి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మావిగన్ నగరాన్ని ప్రజల్లోకి ప్లాన్ బిగా తీసుకెళ్లి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మన పార్టీ లక్ష్యం అని చెప్పేసి ప్రచారం చేయాలంటూ వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే వైసీపీ నేతలు తలలు కొట్టుకుంటా ఉన్నారు. సరే, పిచ్చోడు ఏదో చెప్పాడు, ఈడు కూడా అదే పాట పాడుతున్నాడు అని చెప్పేసి వైసీపీ నేతలు బహిరంగంగా కాకపోయినా ఆఫ్ ద రికార్డులో చాలా మంది వద్ద వాపోతూ ఉన్నారు. మాకు ఈ దరిద్రమైంది, రాజధాని ఏదో కూడా చెప్పలేని పార్టీ ప్రజల్లోకి ప్రజలు వెళ్ళినప్పుడు ఏదైనా అడిగితే మన రాజధాని ఏది అంటే ఏం సమాధానం చెప్తామని తలలు పట్టుకుంటా ఉన్నారు. మరలా ఇప్పుడు మావిగన్ అంటూ ప్రజల్లోకి వెళ్ళాలంటూ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మరి మావిగన్తో వైసీపీ నేతలు ఇంటింటికి తిరుగుతారా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే చూసి మరో వీడియోలో మనం కలుసుకుందాం.